మీరు 40,000 ప్రైస్ రేంజ్లో ఒక మొబైల్ కొంటే ఏ ఫీచర్స్ చూస్తారు అండ్ మీరైతే ఏ మొబైల్ కొంటారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రెగ్యులర్గా మన ఛానల్లో ఏ ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్ కొనాలో వీడియోస్ అయితే వస్తుంటాయి. ఈ వీడియోలో 40,000 ప్రైస్ రేంజ్ ఉన్న వాళ్ళు ఏ మొబైల్ కొనాలి, ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఏ మొబైల్ కొనాలి అండ్ ఏ మొబైల్స్ని కొనొద్దు, ఇగ్నోర్ చేయొచ్చు అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. మీరు కనుక 40,000 ప్రైస్ రేంజ్లో సీరియస్గా ఒక మొబైల్ కొనడం కోసం చూస్తుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మొదలెడదాం. ముందుగా ఒకసారి క్విక్గా 40,000 ప్రైస్ రేంజ్లో ఉండి ఇప్పుడు మనం కొనకూడని ఇగ్నోర్ చేయగలిగే మొబైల్స్ లిస్ట్ చూస్తే సో నథింగ్ ఫోన్ 2 చాలా మంచి మొబైల్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 40,000 ప్రైస్ రేంజ్లో దీనికంటే బెటర్ స్పెక్స్తో వేరే మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇంకేమన్నా ప్రైస్ డ్రాప్ అయ్యి నియర్లీ 30,000 వస్తే మీకు యూనిక్ డిజైన్ కావాలి, వైర్లెస్ ఛార్జింగ్ కావాలి అంటేనే ఆ 30,000 ప్రైస్ రేంజ్లో అయినా వెళ్ళండి. అదర్వైజ్ దానికంటే బెటర్ స్పెక్స్తో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ 1 year ఓల్డ్ అయిపోయింది. ఇంకొక 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మాత్రమే వస్తాయి కాబట్టి. అండ్ ఒకవేళ యూనిక్ డిజైన్తో నథింగ్ ఫోనే కావాలనుకుంటే ఫోన్ 3 లాంచ్ 1 or 2 monthsలో అయితే వస్తుంది. సో దానికోసం వెయిట్ చేయండి, ఫోన్ 2 స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ వివో V30 Pro జోలికి కూడా వెళ్ళకండి. సో దీంట్లో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. బట్ 25,000 ప్రైస్ రేంజ్లో ఉండే MediaTek Dimensity 8200 ప్రాసెసర్ని అయితే ఇచ్చారు. ఒక కెమెరాస్ మాత్రమే ఇందులో బాగుంటాయి. అదర్వైజ్ రిమైనింగ్ అంతా 40,000 ప్రైస్ రేంజ్లో అస్సలే కన్సిడర్ చేయకండి. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S23 FE Pixel 7 ఇవి కూడా నియర్లీ 40,000 ప్రైస్ రేంజ్లో వస్తుంటాయి. సో వీటి జోలికి కూడా అస్సలే వెళ్ళకండి. సో హెవీ థ్రోట్లింగ్ ఇష్యూస్, థర్మల్ ఇష్యూస్, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ చాలా అంటే చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. సో Pixel 7 ఓన్లీ ఫొటోస్ మీ ప్రయారిటీ, అది కూడా పోర్ట్రేట్స్ కాదు, నేచర్, స్ట్రీట్ లైట్ ఫోటోగ్రఫీ అలాంటివి అయితే Pixel 7 అది మాత్రమే రిక్వైర్మెంట్ అయితే. బట్ Pixel 7 S23 FE 40,000 రేంజ్లో అస్సలే కన్సిడర్ చేయకండి. అండ్ ఇప్పుడు 40,000 ప్రైస్ రేంజ్లో మనం కొనగలిగే 4 బెస్ట్ మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది Xiaomi 14CV. దీన్ని కొనడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది ఫస్ట్ మాట్లాడుకుంటే సో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో ఈ ప్రైస్ రేంజ్లో అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం కాంపాక్ట్ మొబైల్స్ కోసం చూసే వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ మరొక రీజన్ ఏంటంటే సో దీని యొక్క కెమెరాస్ అఫ్కోర్స్ లీకా ట్యూనింగ్లో కొంచెం స్కిన్ టోన్స్ ఇంకొంచెం బెటర్గా అవ్వాలి. అండ్ ఈ Xiaomi 14CVకి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్ రివ్యూ అయితే చేశాను, ఒకసారి చూడండి. సో ఎలా చూసినా ఓవరాల్గా సో ఒక పర్ఫెక్ట్ ఫోన్గా అయితే అనిపించింది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అండ్ కెమెరాస్ పరంగా. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫుటేజ్ అయితే చాలా స్టేబుల్గా ఉంది. ఆండ్రాయిడ్లో మంచి వీడియో మొబైల్ కోసం చూస్తుంటే కంటెంట్ క్రియేటర్ అయితే 40,000 రేంజ్లో సో పక్కా కన్సిడర్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ సో 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సో ఎలాంటి థర్మల్ ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా డీసెంట్గా ఉంది. బట్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది. ఓవరాల్గా 40,000 ప్రైస్ రేంజ్లో ఆల్రౌండర్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. సో ఈ Xiaomi 14CVని. అండ్ దీని యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్ తెలియకపోతే ఇక్కడైతే చూడండి. అండ్ ఇంకొకటి వీళ్ళు 2x టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. 3x టెలిఫోటో లెన్స్ ఇస్తే 75mm ఫోకల్ లెన్త్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది మొబైల్. సో అది మాత్రం ఉంటే బెటర్ అనిపించింది. బట్ 40,000లో నా పర్సనల్ ఫేవరెట్ Xiaomi 14CV ఇప్పుడున్న వాటిలో. అండ్ నెక్స్ట్ది మనం 40,000 ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయదగిన మొబైల్ Realme GT6. దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ సేమ్ Xiaomi 14CV లాగే గొరిల్లా గ్లాస్ Victus 2 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది డిస్ప్లే. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీని యూజ్ చేశారు, కాకపోతే గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకుంటుంది. అండ్ ఫ్రేమ్ మాత్రం వీళ్ళు ప్లాస్టిక్ ఫ్రేమ్ని అయితే ఇచ్చారు. మెటల్ ఫ్రేమ్ ఇస్తే Xiaomi 14CV లాగా ఇంకా బాగుండేది. బట్ డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో 3D కర్వ్డ్ LTPO AMOLED ప్యానల్ని అయితే యూజ్ చేశారు. అండ్ డ్యూయల్ VC కూలింగ్ సిస్టమ్ని అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. స్నాప్డ్రాగన్ 8S Gen 3 అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. గేమింగ్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ గేమింగ్ మోడ్లో ఏ మొబైల్లో లేని ఫీచర్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు, అదే క్లాక్ స్పీడ్ అడ్జస్ట్మెంట్. మనం గేమ్ ఆడేటప్పుడు మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ గేమ్ని మనం 3 GHz 2 GHz ఇలా మనకు నచ్చిన క్లాక్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్ కూడా ఈ మొబైల్లో ఎలాంటివి అయితే లేవు. అండ్ కర్వ్డ్ డిస్ప్లేని అయితే ఇచ్చారు. మనకి Xiaomi 14CVలో మైక్రో కర్వ్డ్. సో గేమింగ్ ఆడేటప్పుడు పెద్దగా అయితే ఇబ్బంది అనిపించదు. బట్ ఇది కొంచెం 3D కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి కొంచెం ఇష్యూస్ అయితే అనిపించవచ్చు ప్రో గేమర్స్కి. అండ్ ఇందులో కూడా కెమెరాస్ చాలా బాగున్నాయి. 50MP మెయిన్ సెన్సార్, 50MP 2x టెలిఫోటో లెన్స్ అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఫ్రంట్ 32MP కెమెరాతో వస్తుంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ ఈ ప్రైస్ రేంజ్లో నాకు Xiaomi 14CVఏ కొంచెం బెటర్ కెమెరాగా అనిపించింది.
సంబంధించింది, ఇంక్లూడింగ్ వీడియో రికార్డింగ్. అండ్ 5500 mAh బ్యాటరీ, 120 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో, LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్, Android 14 3+4 years అప్డేట్స్. సో ఇది కూడా మంచి ప్యాకేజే 40,000 ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ ఇది OnePlus 12R. సో ఇందాక మనం మాట్లాడుకున్న రియల్మీ GT6 లాగే స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కాకపోతే మనకి ప్రాసెసర్ మారుతుంది. అక్కడ 8S Gen 3 అయితే ఇక్కడ 8 Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. ఆడియో పరంగా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండింగ్ స్పీకర్స్ అనిపించింది. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఉంటుంది, బట్ ఇందులో BGMI ఆప్టిమైజేషన్ అయితే అంత సరిగా లేదు. ఫ్రేమ్ డ్రాప్ అవ్వడం అండ్ థర్మల్స్ కూడా అంత కంట్రోల్లో లేవు. దీన్ని అయితే నేను రివ్యూ చేశాను, ఒకసారి డీటెయిల్ రివ్యూని అయితే చెక్ చేయండి. అండ్ కెమెరాస్, దీంట్లో మేజర్ డౌన్ గ్రేడ్ ఏంటంటే -పాయింట్ కెమెరాస్ అయితే యావరేజ్గా ఉంటాయి. ఈ ప్రైస్ రేంజ్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న Xiaomi 14CV, రియల్మీ GT6తో కంపేర్ చేస్తే వెనుకబడి ఉంటుంది. డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ లేకపోవడం కూడా పోర్ట్రేట్స్ అంత బాగా అయితే రావు. సో ఓవరాల్గా 40,000 ప్రైస్ రేంజ్లో OnePlus కావాలి, మెటల్ ఫ్రేమ్తో, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అనుకుంటే, అండ్ మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఉన్న ఆ రెండింటితో కంపేర్ చేస్తే కొంచెం క్లీన్గా ఉంటుంది, అలా అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ది iQOO Neo 9 Pro. సో 35,000లో బెస్ట్ ఫ్లాగ్షిప్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్లో వస్తుంది, స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో. సో గేమింగ్ పరంగా 45 వరకు వెళ్ళినా దీన్ని కొట్టే మొబైల్ అయితే లేదు. సో చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ డిస్ప్లే, సౌండ్ క్వాలిటీ పరంగా అన్నింటిలాగే LTPO డిస్ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఒకటే ఏంటంటే స్టీరియో స్పీకర్స్ ఇచ్చినప్పటికీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు, ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా స్కాట్ సెన్సేషన్ గ్లాస్ని యూజ్ చేశారు, ఇది కూడా ఒక చిన్న -పాయింట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ కెమెరాస్ సేమ్ OnePlus 12R ఎలా అయితే Xiaomi 14CV, రియల్మీ GT6తో కంపేర్ చేస్తే వెనుకబడిందో కెమెరా డిపార్ట్మెంట్లో, సో ఇది కూడా ఆ రెండింటితో కంపేర్ చేస్తే కెమెరాస్లో వెనుకబడింది. అండ్ OnePlus 12Rతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, కొంచెం బెటర్గా ఉండొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం సో తోపు, డిస్ప్లే పరంగా ఎక్సలెంట్, అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కంప్లైంట్స్ లేవు. అండ్ ఇందులో ఒకటి గ్లాస్ బ్యాక్ వేరియంట్, మరొకటి వేగన్ లెదర్ వేరియంట్. చూడడానికి కూడా ఆ రెడ్ వేగన్ లెదర్ కలర్ వేరియంట్ అయితే చాలా బాగుంటుంది. స్ట్రిక్ట్ బడ్జెట్ 35,000 నుండి పవర్ఫుల్ గేమింగ్ అండ్ పవర్ఫుల్ టాస్క్ చేయడానికి ఏదైనా మొబైల్ కోసం చూస్తుంటే దీనికి వెళ్ళండి. బట్ ఓవరాల్గా కెమెరాస్ బాగుండాలి, డిజైన్ బాగుండాలి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలంటే ఫస్ట్ చెప్పిన రెండింటిని కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్గా ఫైనల్ వెర్డిక్ట్ గురించి మాట్లాడుకుంటే కెమెరాసే మీ హైయెస్ట్ ప్రయారిటీగా, వేరే నాకు ఏది వద్దు అనుకుంటే Vivo V30 Pro మీకు బెటర్గా అనిపించవచ్చు. బట్ రిమైనింగ్ అంతా చాలా మైనస్. Pixel 7 కూడా ఫొటోస్ పరంగా, అవి కూడా పోర్ట్రేట్స్ కాకుండా అదర్ ఫొటోస్, నేచర్ అండ్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ అలాంటివి అయితే బాగుంటుంది. బట్ బెస్ట్ కెమెరాస్ విత్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే Xiaomi 14CV, లేదు పర్ఫార్మెన్స్ గేమింగే మాకు హైయెస్ట్ ప్రయారిటీ అంటే iQOO Neo 9 Pro 35,000లోనే వస్తుంది. లేదు బ్రాండ్ వాల్యూ, OnePlusకు ఈ బ్రాండ్ వాల్యూ ఉంది అనుకుంటే, OnePlus కావాలి అనుకుంటే OnePlus 12R, లేదు రియల్మీయే ఖచ్చితంగా కావాలి అనుకుంటే రియల్మీ GT6. సో ఇవి 40,000 ప్రైస్ రేంజ్లో ఒక్కొక్కరి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కన్సిడర్ చేయగలిగే మొబైల్స్. మీరు 40,000 ఉంటే ఏ మొబైల్ని కన్సిడర్ చేస్తారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే హానెస్ట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ అండ్ ఒపీనియన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.